1993 ఆగస్టు 21వ తేదీ రాత్రి నాసా కంట్రోల్ రూమ్లో వందలాది సైంటిస్టులు, ఇంజనీర్లు తమ స్క్రీన్ల వైపు కన్నార్పకుండా చూస్తున్నారు. ఆ రూమ్లో ఒక వింతైన ఎక్స్పెరిమెంట్ ఉంది. ఎందుకంటే వాళ్ళ మాస్ అబ్జర్వర్ స్పేస్ క్రాఫ్ట్ అంగారక గ్రహానికి కేవలం 3 రోజుల దూరంలో ఉంది. 11 నెలల లాంగ్ జర్నీ తర్వాత ఇంకో 3 రోజులు మాత్రమే మిగిలున్నాయి. $98 కోట్ల కష్టం, వేలాది మంది ఇంజనీర్ల ఏళ్ల నాటి శ్రమ, వీటన్నిటి రిజల్ట్ ఇంకో 3 రోజుల్లో బయటపడనుంది. సరిగ్గా అప్పుడే ఊహించనిది జరిగింది. స్పేస్ క్రాఫ్ట్ సిగ్నల్ ఆగిపోయింది. ఒక్కసారిగా కంట్రోల్ రూమ్లో అంతా సైలెంట్ అయిపోయారు. మళ్ళీ ట్రై చేశారు, సిగ్నల్ పంపారు, వెయిట్ చేశారు, కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఆ మార్స్ అబ్జర్వర్ పూర్తిగా మాయమైపోయింది. 30 ఏళ్లు గడిచినా అది ఏమైందో ఈ రోజుకి తెలియదు. ఇది కేవలం ఒకే ఒక్కసారి జరిగిన సంఘటన కాదు. ఇలాంటి ఫెయిల్యూర్స్ లిస్ట్ చాలా పెద్దది. ఇప్పటి వరకు మనుషులు అంగారక గ్రహం వైపు 50కి పైగా మిషన్స్ పంపారు. అసలు మనుషులు వెళ్ళడానికి మార్స్ ఎందుకంత కష్టమైన డెస్టినేషన్ అయిందో ఇప్పుడు తెలుసుకుందాం. నిజంగా ఆ గ్రహం మీద ఏదైనా శాపం ఉందా? అక్కడికి మనం మనుషులను పంపి మళ్ళీ సేఫ్గా వెనక్కి తీసుకురాగలమా? దీనికంటే ముందు మనం ఒక బేసిక్ విషయం అర్థం చేసుకోవాలి. మార్స్ చేరుకోవడం ఎందుకంత కష్టం? ఈ పాయింట్ అర్థం చేసుకోకుండా ముందుకు వెళితే ఈ స్టోరీ అర్థం కాదు. మార్స్ మన పక్కనే ఉన్న ప్లానెట్ కదా, కొంచెం దూరమే కదా అని మనం అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు. మార్స్ మరియు భూమి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ 2 ప్లానెట్స్ సూర్యుడి చుట్టూ తమ సొంత స్పీడ్తో తిరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఈ 2 ఒకదానికొకటి చాలా క్లోజ్గా వస్తాయి. అప్పుడు వాటి మధ్య దూరం 5.5 కోట్ల కిలోమీటర్లు ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఆ 2 ప్లానెట్స్ ఎంత దూరం వెళ్తాయంటే వాటి మధ్య డిస్టెన్స్ 40 కోట్ల కిలోమీటర్లు దాటిపోతుంది. అంటే మనం మిషన్ పంపిన ప్రతిసారి ఆ డిస్టెన్స్ వేరుగా ఉంటుంది, వెళ్లే దారి వేరుగా ఉంటుంది, వచ్చే ప్రాబ్లమ్స్ కూడా కొత్తగా ఉంటాయి. ఈ జర్నీ మొత్తం కంప్లీట్ చేయడానికి ఒక స్పేస్ క్రాఫ్ట్కు సగటున 6 నుంచి 9 నెలల టైం పడుతుంది. 9 నెలలు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. 9 నెలల పాటు ఒక మెషిన్ స్పేస్లోని ఆ చల్లటి చీకట్లో ఒంటరిగా ప్రయాణిస్తూనే ఉంటుంది. ఆ టైంలో దాన్ని ఎవరూ టచ్ చేయలేరు, రిపేర్ చేయలేరు, కనీసం హెల్ప్ కూడా చేయలేరు. ఆ జర్నీలో ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే చాలు, హుష్ మటాక్, బూమ్. దీనికంటే పెద్ద ప్రాబ్లం ఇంకోటి ఉంది. భూమి మీద నుంచి మార్స్కు ఒక సిగ్నల్ వెళ్ళడానికి 3 నుంచి 22 నిమిషాల టైం పడుతుంది. అది అప్పుడున్న డిస్టెన్స్ బట్టి ఉంటుందన్నమాట. అంటే మార్స్ దగ్గర ఏదైనా ప్రాబ్లం వచ్చి మనం ఇక్కడి నుంచి కమాండ్ పంపితే అది అక్కడికి చేరుకోవడానికి చాలా నిమిషాలు పడుతుంది. మళ్ళీ అక్కడి నుంచి జవాబు రావడానికి ఇంకొన్ని నిమిషాలు పడుతుంది. కాబట్టి రియల్ టైం కంట్రోల్ అనేది ఇంపాసిబుల్. ఏ మిషన్ అయినా సరే తన డెసిషన్ తనే తీసుకోవాలి. పరిస్థితిని బట్టి ఏం చేయాలో ఆ మిషనే స్వయంగా డిసైడ్ చేసుకోవాలి. ఒకవేళ అది రాంగ్ డెసిషన్ తీసుకుంటే దాన్ని ఎవ్వరూ కాపాడలేరు. ఇప్పుడు ఫెయిల్ అయిన కొన్ని మిషన్స్ కథలు చూద్దాం. ఇవి వింటే మీరు కూడా షాక్ అవుతారు. 1960లో సోవియట్ యూనియన్ మొదటిసారి మార్స్ వైపు ఒక స్పేస్ క్రాఫ్ట్ పంపడానికి ట్రై చేసింది. రాకెట్ లాంచ్ అయిన కొన్ని నిమిషాలకు గాల్లో పేలిపోయింది. సరే, ఫస్ట్ అటెంప్ట్ కదా అనుకున్నారు. కానీ సోవియట్ యూనియన్ అదే ఏడాది 2వ మిషన్ పంపింది. అది కూడా ఫెయిల్ అయింది. ఆ తర్వాత ఏడాది పంపిన 3వది కూడా ఫెయిల్, 4వది, 5వది, ఇలా వరుసగా ఫెయిల్యూర్స్. ఈ సిలిసిల ఇక్కడతో ఆగలేదు. 1960 నుంచి 1973 వరకు సోవియట్ యూనియన్ మార్స్ మీదకు 12 మిషన్స్ పంపింది. ఇందులో కేవలం 2 మాత్రమే ఏదోలా పనిచేశాయి. 12 మిషన్స్లో 10 ఫెయిల్ అయ్యాయి. కానీ ఆ తర్వాత అమెరికా వంతొచ్చాక ఇది సోవియట్ ప్రాబ్లం కాదని అందరికీ అర్థమైంది. 1993లో జరిగిన మార్స్ అబ్జర్వర్ కథ మనం ముందే విన్నాం. కానీ 1999వ సంవత్సరం నాసాకు ఇంకా భయంకరంగా గడిచింది. ఆ ఏడాది నాసా పంపిన 2 మిషన్స్ ఒకదాని తర్వాత ఒకటి ఫెయిల్ అయ్యాయి. అందులో మొదటిది మార్స్ క్లైమేట్ ఆర్బిటర్. అది 9 నెలల పాటు చాలా పర్ఫెక్ట్గా ట్రావెల్ చేసింది. మార్స్ దగ్గరికి చేరుకుంది. కానీ మార్స్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవ్వగానే కాలిపోయింది. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలిసిన నిజం వింటే ఆశ్చర్యపోతారు. ఒక టీం మెట్రిక్ సిస్టంలో డేటా పంపితే మరో టీం దాన్ని ఇంపీరియల్ సిస్టంలో, అంటే ఫీట్స్ మరియు పౌండ్స్లో చదివింది. యూనిట్స్ కన్వర్షన్ దగ్గర జరిగిన ఒక చిన్న పొరపాటు వల్ల $25 మిలియన్ మిషన్ కాలి బూడిదైందనమాట. అదే ఏడాది పంపిన మార్స్ పోలార్ ల్యాండర్ ఆచూకీ కూడా ఈ రోజుకి లేదు. ఆ స్పేస్ క్రాఫ్ట్ కాళ్ళు ఓపెన్ అయినప్పుడు వచ్చిన వైబ్రేషన్ను ఒక సెన్సర్ పొరపాటున ల్యాండింగ్ సిగ్నల్గా భావించిందని ఎంక్వైరీలో తేలింది. దానివల్ల ఇంజన్స్ ముందే ఆఫ్ అయిపోయాయి. దాంతో ఆ స్పేస్ క్రాఫ్ట్ పైనుంచి మార్స్ స్పేస్ మీద వేగంగా క్రాష్ అయింది. ఇక 2003లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తన ఫస్ట్ మార్స్ మిషన్ను పంపింది. దాని పేరు బీగిల్ 2. ఆ క్రిస్మస్ రాత్రి టీం అంతా కంట్రోల్ రూమ్లో కూర్చుని వెయిట్ చేస్తున్నారు. కానీ సిగ్నల్ లేదు. 11 ఏళ్ల తర్వాత 2015లో నాసాకు చెందిన ఒక ఆర్బిటర్ కెమెరా మార్స్ సర్ఫేస్ మీద దాని ఫోటో తీసింది. బీగిల్ 2 సేఫ్గానే ల్యాండ్ అయిందని, కానీ దాని సోలార్ ప్యానెల్ సరిగ్గా ఓపెన్ అవ్వలేదని అప్పుడు తెలిసింది. ఒక ప్యానెల్ మరో ప్యానెల్కు అడ్డంగా రావడం వల్ల పవర్ సప్లై ఆగిపోయి మిషన్ ఎండ్ అయింది.
ఈ మెషిన్స్ విషయంలో జపాన్ స్టోరీ ఇంకా బాధాకరం. 1998లో జపాన్ తమ ఫస్ట్ మార్స్ మిషన్ని పంపింది. దాని పేరు నొజోమి, అంటే జపనీస్ భాషలో హోప్ అని అర్థం. మొదట దాని ఇంజన్లో ప్రాబ్లం వచ్చింది. ఆ తర్వాత సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్ వల్ల దాని ఎలక్ట్రానిక్ సిస్టమ్ డ్యామేజ్ అయింది. చివరికి 5 ఏళ్ల పాటు కష్టపడ్డాక 2003లో దాన్ని మార్స్ వరకు వెళ్లకుండానే వదిలేయాల్సి వచ్చింది. ల్యాండింగ్ టైంలో ఇన్ని ప్రాబ్లమ్స్ రావడానికి ఒక స్పష్టమైన సైంటిఫిక్ రీజన్ ఉంది. భూమికి ఉన్న అట్మాస్ఫియర్తో పోలిస్తే మార్స్ అట్మాస్ఫియర్ కేవలం 1% మాత్రమే ఉంటుంది. అవును, కేవలం 1%. దీని అర్థం ఏంటంటే ఏదైనా స్పేస్ క్రాఫ్ట్ మార్స్ మీద ల్యాండ్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు అక్కడ అట్మాస్ఫియర్ చాలా థిన్గా ఉండడం వల్ల పారాచూట్ సరిగ్గా పనిచేయదు. అలాగే బ్రేకింగ్ కోసం ఇంజన్కు కావాల్సినంత గాలి కూడా దొరకదు. అలాగని ఆ అట్మాస్ఫియర్ పూర్తిగా ఖాళీగా కూడా ఉండదు. అక్కడ ఫ్రిక్షన్ జరుగుతుంది, బాగా హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ ఎంత దారుణంగా ఉంటుందంటే స్పేస్ క్రాఫ్ట్ను కాపాడడానికి హీట్ షీల్డ్ ఖచ్చితంగా వాడాలి. అంటే అట్మాస్ఫియర్ హెల్ప్ చేసేంత లేదు, అలాగని ప్రాబ్లం లేకుండా చేసేంత తక్కువగానూ లేదు. స్పేస్ క్రాఫ్ట్ సరిగ్గా ఆ రెండిటి మధ్య ఇరుక్కుపోయింది. ఇక్కడ ల్యాండింగ్ ప్రాబ్లం కంటే పెద్ద సమస్య ఇంకొకటి మార్స్ మీద ఉంది. ఈ మిస్టరీని మరింత డీప్ చేసేది అదే మార్స్ మీద ఉండే రేడియేషన్. భూమి మీద మనం ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల బ్రతుకుతున్నాం. స్పేస్ నుంచి వచ్చే డేంజర్ రేడియేషన్ బారిన పడకుండా ఇది మనల్ని రక్షిస్తుంది. భూమి లోపల ఉండే మెల్టన్ ఐరన్ కోర్ వల్లే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయింది. కానీ మార్స్ దగ్గర ఇలాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ దాదాపుగా లేవు. దానివల్ల భూమి మీద ఒక ఏడాదంతా పడే రేడియేషన్ మార్స్ సర్ఫేస్ మీద ఒక్క రోజులో పడుతుంది. ఈ రేడియేషన్ కేవలం మనుషులకే కాదు, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్కు కూడా ప్రమాదం. పదే రేడియేషన్ తగలడం వల్ల చిప్స్ పాడవుతాయి, కంప్యూటర్లు తప్పుడు కమాండ్స్ ఇస్తూ ఉంటాయి. అసలు మార్స్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎందుకు లేవు అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. ఇది అర్థమైతే మార్స్ ట్రాజెడీ మొత్తం అర్థమవుతుంది. సుమారుగా 4 బిలియన్ల ఏళ్ల క్రితం మార్స్ అచ్చం మన భూమిలాగే ఉండేది. దానికి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉండేది. థిక్ అట్మాస్ఫియర్, లిక్విడ్ వాటర్ ఉండేది. బహుశా లైఫ్ కూడా ఉండొచ్చు. కానీ ఆ తర్వాత జరిగిన ఒక సంఘటన మార్స్ను శాశ్వతంగా మార్చేసింది. మార్స్ సైజులో భూమి కంటే చాలా చిన్నది, దాదాపు భూమిలో సగం మాత్రమే. అదే దానికి అతిపెద్ద ప్రాబ్లం అయింది. ఏదైనా ప్లానెట్ చిన్నగా ఉన్నప్పుడు దాని ఇంటీరియర్ చాలా వేగంగా చల్లబడుతుంది. ఒక చిన్న కప్పులో ఉన్న టీ త్వరగా చల్లబడినట్లు మార్స్ కోర్ కూడా తొందరగా చల్లబడుతుంది. కోర్ చల్లబడగానే అందులో ఉన్న మోల్టెన్ ఐరన్ కదలికలు ఆగిపోతాయి. ఆ మూమెంట్ ఆగిపోగానే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పూర్తిగా కనుమరుగైంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పోవడంతో సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్, సోలార్ విండ్స్ నేరుగా మార్స్ అట్మాస్ఫియర్ మీద అటాక్ చేయడం మొదలు పెడతాయి. మెల్లమెల్లగా అవి మార్స్ అట్మాస్ఫియర్ మొత్తాన్ని స్పేస్లో ఊదేస్తాయి. అట్మాస్ఫియర్ పోవడంతో అక్కడ టెంపరేచర్ కూడా దారుణంగా పడిపోతుంది. టెంపరేచర్ పడిపోవడంతో అక్కడ ఉన్న నీరు గడ్డకట్టి ఆ నీరంతా ఆవిరవుతుంది. ఒకప్పుడు వెచ్చగా నీళ్లతో ప్రాణాలతో ఉన్న ఆ గ్రహం ఇప్పుడు పూర్తిగా ఎండిపోవడానికి కారణం అదే. ఇదొక మార్స్ ట్రాజెడీ. అయితే దీనికి సంబంధించి చాలా మందికి తెలియని ఇంకో పెద్ద విషయం ఉంది. మార్స్ మీద భయంకరమైన డస్ట్ స్టార్మ్స్ ఉన్నాయి. ఇవి అక్షరాలా గ్రహం మొత్తాన్ని కప్పేస్తాయి. నెలల తరబడి సూర్యరశ్మి కిందకు రాకుండా అవి అడ్డుకుంటూ ఉంటాయి. ఆ టైంలో సోలార్ ప్యానెల్స్తో నడిచే స్పేస్ క్రాఫ్ట్ బ్యాటరీలు డెడ్ అవుతాయి. 2018లో నాసాకు చెందిన ఆపర్చునిటీ రోవర్ అలాగే శాశ్వతంగా ఆగిపోయింది. 14 ఏళ్ల పాటు మార్స్ మీద ఎంతో అద్భుతంగా పనిచేసిన ఆ రోవర్ ఒకే ఒక డస్ట్ స్టోమ్ వల్ల శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కొద్దిసేపు ఆగి మార్స్ను ఇంకో యాంగిల్లో చూద్దాం. ఎందుకంటే మార్స్ కేవలం ప్రమాదకరమైంది మాత్రమే కాదు, చాలా ఫ్యాసినేటింగ్గా కూడా ఉంటుంది. మన సోలార్ సిస్టమ్ మొత్తంలో అతిపెద్ద వోల్కనో మార్స్ మీదే ఉంది. దాని పేరు ఒలింపస్ మాన్స్. ఇది మౌంట్ ఎవరెస్ట్ కంటే 3 రెట్లు ఎత్తుగా ఉంటుంది. అలాగే మార్స్ మీద వాలిస్ మ్యారినేరిస్ అనే ఒక పెద్ద క్యాన్యన్ కూడా ఉంది. ఇది ఎంత పెద్దదంటే దాన్ని తీసుకొచ్చి భూమి మీద పెడితే అమెరికా ఖండం మొత్తాన్ని క్రాస్ చేస్తుంది. దాని లోతు మన గ్రాండ్ క్యాన్యన్ కంటే 7 రెట్లు ఎక్కువ. ఇక ఈ స్టోరీ మొత్తంలో అతిపెద్ద ట్విస్ట్ ఉన్న కథ ఒకటి ఉంది. 1976లో నాసా వైకింగ్ 1 మరియు వైకింగ్ 2 ల్యాండర్లను మార్స్ మీదకు పంపింది. ఆ ల్యాండర్లు అక్కడే లేబుల్డ్ రిలీజ్ అనే ఒక ఎక్స్పెరిమెంట్ చేశాయి. అందులో భాగంగా మార్స్ మట్టికి ఒక న్యూట్రియంట్ సొల్యూషన్ ఇచ్చి ఏదైనా రియాక్షన్ వస్తుందేమో అని అబ్జర్వ్ చేశారు. ఆ రియాక్షన్ చూశాక సైంటిస్టుల మైండ్ పగిలిపోయింది. ఆ మట్టి రియాక్ట్ అయింది. భూమి మీద బ్యాక్టీరియా ఎలాగైతే ఒక గ్యాస్ను రిలీజ్ చేస్తుందో అక్కడ కూడా అచ్చం అలాంటి గ్యాస్ రిలీజ్ అయింది. ఈ ఎక్స్పెరిమెంట్ డిజైన్ చేసిన సైంటిస్ట్ గిల్బర్ట్ లెవిన్ అయితే మార్స్ మీద లైఫ్ ఉందని ప్రూవ్ అయిపోయిందని ఎంతో ఎక్సైట్ అయ్యారు. కానీ నాసా ఆ క్లెయిమ్ను రిజెక్ట్ చేసింది. అది కేవలం ఒక కెమికల్ ప్రాసెస్ వల్ల జరిగిన రియాక్షన్ మాత్రమే అని, లైఫ్ వల్ల కాదని తేల్చి చెప్పింది. ఆ ఎక్స్పెరిమెంట్ రిజల్ట్ ఈ రోజుకి ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది.
మనకు 1976లో మార్స్ మీద లైఫ్ దొరికిందని, కానీ మనమే దాన్ని ఇగ్నోర్ చేశామని గిల్బర్ట్ లెవిన్ తన జీవితాంతం ఆర్గ్యూ చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఈ స్టోరీ మొత్తానికి ఉన్న కన్క్లూజన్ ఒక్కటే, మార్స్ మీద ఎలాంటి శాపం లేదు, మార్స్ కేవలం టఫ్ అంతే. టఫ్కి ఇంపాసిబుల్కి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. ఒక మిషన్ ఫెయిల్ అయిన ప్రతిసారి సైంటిస్టులు దాని నుంచి ఒక కొత్త విషయం నేర్చుకుంటున్నారు. మార్స్ క్లైమేట్ ఆర్బిట్లో జరిగిన ఆ మెట్రిక్ ఇంపీరియల్ ఎర్రర్ తర్వాత నాసాలో ప్రతి యూనిట్ను డబుల్ చెక్ చేసే ఒక కఠినమైన సిస్టమ్ తీసుకొచ్చారు. ఆపర్చునిటీ రోవర్ డస్ట్ రోమ్లో ఆగిపోవడం వల్ల పర్సీవర్స్ రోవర్కు సోలార్ ప్యానెల్స్ మీద ఆధారపడని న్యూక్లియర్ పవర్ సోర్స్ ఇచ్చారు. బీగిల్ 2 ప్యానెల్స్ ఫెయిల్ అవ్వడం చూసి యూరప్ తమ కొత్త మిషన్స్లో మల్టిపుల్ రెడెండెంట్ సిస్టమ్ను డిజైన్ చేసుకుంది. సైన్స్ రియల్ పద్ధతి ఇదే, ఫెయిల్ అవ్వాలి, ఎందుకు ఫెయిల్ అయ్యామో అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత ఇంకా స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అవ్వాలి. మార్స్ మనల్ని ఆపుతోంది, ఇది నిజం, కానీ మనం ఆగట్లేదు, ఇది దానికంటే పెద్ద నిజం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.